వ్యవసాయంపై మక్కువతో సాగు రంగంలో రాణిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని మెలకువలు నేర్చుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆర్కిడ్ పూలతో పాటు బంతి పూలు, చామంతి, లిల్లీ లాంటి ఇతర పూలను ఆరుబయట పెంపకం చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో చదువుకున్న యువత వ్యవసాయంలో సత్తా చాటుతున్నారు. తమదైన స్టైల్లో సాగు చేస్తూ ఉత్తమ రైతులుగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేయాలనే ఆసక్తితో సాగు వైపుగా మళ్లీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం పిప్రి గ్రామానికి చెందిన యువ రైతు నవీన్. నవీన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. చాలని జీతం వల్ల ఉద్యోగాన్ని వదిలేశాడు. అయితే నవీన్ తండ్రి వ్యవసాయం చేసేవారు. తండ్రికి తోడుగా వ్యవసాయంలో నూతన పద్ధతిలో పసుపు పంటను సాగు చేశారు. మంచి దిగుబడి వచ్చినా అనుకున్నంత లాభాలు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి అనుకున్నారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గురించి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే పూల సాగును ఎంచుకున్నారు. అయితే వీటి సాగు వివరాలు, ప్రభుత్వ సబ్సిడీల గురించి ఉద్యాన శాఖ అధికారులను కలిసి తెలుసుకున్నారు. తన పొలంలో 1/2 ఎకరంలో పాలీహౌజ్ నిర్మించి అందులో 2 రకాల ఆర్కిడ్ పూలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బంతి, చామంతి, గెలైడియా, లిల్లీ, చాందినీ పూలను సాగు చేస్తున్నారు. ఆర్కిడ్ పూలను పూనా, బొంబాయికి ఎగుమతి చేస్తూ ఉండగా మిగిలిన పూలను స్థానికంగా ఉన్న వ్యాపారులకు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నేను గత 6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో నూతన పద్ధతిగా చేయడానికి కోసమని ఏ రకంగా చేస్తే బాగుంటుందని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంప్రదించినప్పుడు వాళ్ళు పాలీహౌస్ ద్వారా ఇట్లా కల్టివేషన్ చేయొచ్చు అని చెప్పారు. నాకు ఏదైనా కొత్తగా చేయడానికి ఇంట్రెస్ట్ తోటి ఈ పాలీహౌస్ని ఎంచుకొని 1/2 ఎకర్ శాంక్షన్ ఇచ్చారు గవర్నమెంట్. పాలీహౌస్ వేసుకొని కంప్లీట్ అయిన తర్వాత పువ్వులలో మన దగ్గర ఇంకేదన్నా కొత్తగా ఉన్న ఫ్లవర్ ఏదైనా తీసుకొద్దామని ఆలోచనతోటి పూణేకి వెళ్తే అక్కడ ఆర్కిడ్స్ అని వీటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా సాయిల్ స్క్రాప్, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందని చెప్పేసి ప్లాంట్స్ ఎంచుకున్నాం. ఒక్కొక్క ప్లాంట్కి 45 రూపీస్ చొప్పున ఒక 20,000 ప్లాంట్స్ తీసుకొచ్చి 1/2 ఎకర్ ఏరియాలో సాగు చేస్తున్నాం. వీక్లీ ఒక 250 బంచెస్ వరకు దిగుబడి వస్తుంది. మంత్లీ ఒక 1000 వరకు దిగుబడి తీసుకోగలుగుతున్నాను. బయట ఓపెన్ ఫీల్డ్లో కూడా నేను చాలా రకాల ఫ్లవర్స్, మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటి బంతి, చామంతి, గెలైడియా, తర్వాత లిల్లీ, చాందిని సీజనల్ క్రాప్ అట్లాంటి ఫ్లవర్స్ అన్ని పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాను. నాకు ఈ ఫ్లవర్స్ బిజినెస్లో సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరైనా అంటే అన్ని సాంప్రదాయ పంటలే కాకుండా కొత్తదనంగా ఇటు సైడ్ కూడా వచ్చి చూడవచ్చు. బయట మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉన్నదానికి కూడా మనం సప్లై చేయలేకపోతున్నాం. పాలీహౌస్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని డెకరేటివ్కే, స్టేజ్ డెకరేషన్స్కి వాడతారు. ఇవి ఈ ఓపెన్ ఫీల్డ్లో పండించే పంటలన్నీ మనం రెగ్యులర్గా పూజలకు కానీ దండలకి వాటికి ఉపయోగిస్తున్నారు. మనకు వాళ్ళకు ఆర్డర్స్ని బట్టి మనం ఎక్కడికన్నా సప్లై చేయగలుగుతాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే పూణే మార్కెట్ ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఏంటంటే ఒక స్టిక్కి 50% ఫ్లవర్స్ ఓపెన్ కాగానే కట్ చేసి 20 స్టిక్స్కి ఒక బంచ్ లెక్కన కట్టి అమ్ముతాము. ఇప్పుడు ప్రజెంట్ రేటు, మార్కెట్ రేటు సీజన్ 350 రూపీస్ వరకు ఉంది. నార్మల్ స్టేజ్లో అయినా 250 రూపీస్ మినిమం వస్తుంది రేటు. బయట ఓపెన్ ఫీల్డ్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని కేజీల లెక్కన ఉన్నాయి. ఆర్కిడ్లో పర్పుల్ ఒకటి, గ్రీన్ వైట్ అని 2 రకాలు ఉన్నాయి. పర్పుల్ వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికీ నేను పెట్టి 6 years అయింది. దాంట్లో కరోనా వల్ల ఒక 3 years పోయినా కానీ 3 yearsలో నేను దాదాపు రీచ్ అయిపోతున్నా. అంటే నేను పెట్టిన పెట్టుబడి నాకు రిటర్న్ వచ్చేసినట్టే. ఇంకా 7 years వరకు క్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాటి పంటలతో పోల్చుకుంటే డబల్ ఇన్కమ్ ఉంది. కేఎఫ్ బయో ప్లాంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 years వరకే క్రాప్ అని చెప్పారు. ఇప్పుడు మెయింటెనెన్స్ చూసి ఒక సైంటిస్ట్ ద్వారా మేము వాళ్ళ సూచనల మేరకు చేసిన విధంగా ఇంకో 7 years క్రాప్ వచ్చే విధంగా ఉంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్లు, అట్లా మెయిన్ డిసీజెస్కు ఎప్పటికప్పుడు స్ప్రేలు కొట్టుకుంటూ న్యూట్రిషన్స్ అన్నీ చేంజ్ చేసిరు. దాని ద్వారా ప్లాంట్ గ్రోత్ బాగుంది. ఇప్పుడు ఇంకా 7 years అయినా వచ్చేలాగుంది. ఈ మామూలుగా మా పల్లెటూరులో అంటే వ్యవసాయం అనేది కొన్ని రకాల కూరగాయలు, జొన్న, సజ్జ, మక్క, ఇంకా వరి అట్లాంటివి పండిస్తారు. కానీ మా ఫ్రెండ్ నవీన్ డిఫరెంట్గా ఆలోచించి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ని వేసి మంచి లాభాలు పొందుతుండు.
ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఎక్కడా లేవు, మన డిస్టిక్లో ఎక్కడా లేవు, ఇక్కడనే ఉన్నాయి. అయితే చాలా కష్టపడతాడు, ఈ ఆర్కిడ్ ఫ్లవర్ గురించి చాలా కష్టపడతాడు. తన ఆర్థికంగా కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి దిగుబడి వస్తుంది. నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, ఆర్కిడ్ ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి, డిమాండ్ మంచిగా ఉంది, పూణే మార్కెట్ వరకు ఈయన సప్లై చేయగలుగుతుండు. దాని మార్కెటింగ్ ఇక్కడ ఉంటుందా అని చాలా డౌట్స్ ఉండే నాకు. కానీ ఇప్పుడు ఆయన చేసే విధానాన్ని ఈ ఉల్టా ఆయనకు ఇట్లా ఫోన్స్ వచ్చి కొరియర్స్ చేస్తుండు. ఇప్పుడు పూణేకి కానీ ముంబైకి కూడా సప్లై చేస్తుండు. చాలా బాగుంది. ఇప్పుడు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ ఒక ఆదర్శమైన మంచి ఈ విలువలతో కూడిన పంటలు వేసుకుంటా మంచి ఆదర్శంగా నిలుస్తుండు.